మన్యాల శ్రీను టాక్స్కి స్వాగతం సుస్వాగతం. ఈ ఈ మధ్య ఏఆర్ రెహమాన్ ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన ఏమన్నాడంటే, గత 8 సంవత్సరాలుగా నాకు అవకాశాలు తగ్గిపోయావి, ఒక పవర్ షిఫ్ట్ అయింది, క్రియేటివ్నెస్ లేనోళ్ళు డెసిషన్ మేకర్స్ అయ్యారు అని అంటూనే, నేను ముస్లిం కాబట్టి ఈ అవకాశాలు తగ్గడం అదొక కారణం అని అన్నాడు. మిగతా విషయాలు పక్కన పెడితే, అంటే అక్కడ క్రియేటివ్నెస్ లేని వాళ్ళు డెసిషన్ మేకింగ్ చేస్తున్నారో అవన్నీ మనకు తెలియదు కాబట్టి. కానీ చివరిది అని చెప్పే కారణాలు ఒకటి ఏంటంటే, నేను ముస్లింని కాబట్టి అన్నాడు. నిజానికి ఒరిజినల్గా ఏఆర్ రెహమాన్ ముస్లిం కాదు, కన్వర్టెడ్ ముస్లిం. ఆయన హిందూ అతను, దిలీప్ కుమార్ ఆయన పేరు. అయితే 1984లో అతని చెల్లికి ఒక తీవ్రమైన అనారోగ్య సమస్య వస్తే ఎవరో చెప్పిన సలహా మేరకు వారు నమాజ్ చేశారు. దాంతో అతని చెల్లి ఆరోగ్యం కుదుటపడింది. అప్పుడు కానీ ఫ్యామిలీ మొత్తం ముస్లిం మతంలోకి మారిపోయారు. అల్లా రహమాన్, ఏఆర్ రెహమాన్ అంటే ఆ విధంగా పేరు మార్చుకున్నాడు ఈ దిలీప్ కుమార్ అనే పేరుని. ఈయన తండ్రి కూడా ఒక మ్యూజిక్ డైరెక్టరు, మలయాళంలో కొన్ని సినిమాలు చేశాడు ఆయన. అయితే ఈయన చిన్నప్పుడుగా ఉంటున్నప్పుడే తండ్రి చనిపోవటం, తర్వాత ఈయన కీబోర్డ్ ప్లేయర్గా 14 సంవత్సరాల వయసులో అనుకుంటాను కీబోర్డ్ ప్లేయర్గా కూడా పనిచేశాడు ఇతను. మన కోటి దగ్గర కీబోర్డ్ ప్లేయర్గా పనిచేశాడు. చాలా పేదరికాన్ని కూడా అనిపించాడు అతను. చిన్నప్పుడు కుటుంబ బాధ్యతలు ఆయన మీద పడ్డాయి. ఏమైనా డబ్బులు అడ్వాన్స్ కావాలంటే తల్లితో పాటు ఆటోలో వచ్చి కోటి దగ్గర డబ్బులు తీసుకునేవాడు అని కోటి ఒకసారి చెప్పాడు. ఆ స్థాయి నుంచి ఆస్కార్ స్థాయికి వెళ్ళాడు. ఇది మామూలు విషయం కాదు. అంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్. మరి ఆయన ఈరోజు చేసే ఆరోపణ ఏంటంటే, నేను ముస్లిం కాబట్టి అన్న ఒక రీజన్ చూపించాడు. మరి అమీర్ ఖాన్ కావచ్చు, సల్మాన్ ఖాన్ కావచ్చు, షారుఖ్ ఖాన్ కావచ్చు, ఖాన్ త్రయం అంటాం మనం బాలీవుడ్లో. మరి ముస్లిమ్సే కదా. ఆ మాటకు వస్తే ద టాప్ మోస్ట్ రెవెన్యూ కలెక్ట్ చేసినటువంటి 10 సినిమాలు చూస్తే అందులో 2 ఖాన్ సినిమాలే ఉన్నాయి. ఈ విధంగా చూస్తే మరి ఏఆర్ రెహమాన్ ఎందుకు ఆ విధమైన స్టేట్మెంట్ ఇచ్చేది చాలా దురదృష్టకరం. ఎప్పుడు కూడా కళాకారుడికి కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ ఉండదు. చాలా ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఇళయరాజా గారు ఉన్నారు. ఆయన తమిళనాడు నుంచి వచ్చాడు అతను. కానీ ఇళయరాజా అంటే చెవి కోసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, లక్షలాది మంది తెలుగు వాళ్ళలో ఉన్నారు. మరి అప్పటి కాలంలో ఒక ఊపేసిన మామ అంటారు ఆయన ఎన్ని హిట్లు ఇచ్చాడు ఆయన. తర్వాత ఇళయరాజా ప్రపంచంలో ఆయన కొంత వెనుకబాటు గురయ్యాడు. అయితే ఏఆర్ రెహమాన్ ఈ ఫీల్డ్ రావడం కూడా చాలా చిత్రంగా ఆయన ఎంట్రీ అయింది. ఎలా అంటే, ఒకసారి రజనీకాంత్ మరి అదేవిధంగా మణిరత్నం ఇళయరాజా గారి ఇంటికి వెళ్ళారు. ఇళయరాజా పుట్టినరోజు ఆ రోజు ఆయన విష్ చేయడం కోసం వెళ్తే ఏం జరిగిందంటే, దాదాపు 3-4 గంటల సేపు వాళ్ళిద్దరిని వెయిటింగ్ ఇచ్చాడట పూజ చేసుకోవాలని. దాంతో మణిరత్నానికి కోపం వచ్చింది. అప్పుడే బాలచంద్ర సినిమా తీస్తున్నాడు ప్రొడ్యూసర్గా, మణిరత్నాన్ని డైరెక్టర్గా పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత ఆ సినిమాకి ఈ ఇళయరాజా మీద కోపానికి ఇతన్ని ఎంకరేజ్ చేశారు. ఎవరిని? ఏఆర్ రెహమాన్కి మొదటి ఛాన్స్ ఇచ్చారు. ఆ మొదటి సినిమాకి ఇతను తీసుకున్న రెమ్యూనరేషన్ 25,000. అదే రోజా. ఆ రోజా ఎంత ప్రపంచం సృష్టించిందో, ఇండియాలో ఆ రోజా పాటలు ఎంత ఉధృతంగా ఆ రోజుల్లో ఉండేవో మనకు తెలుసు. ఆ తర్వాత బోల్డ్ హిట్ సినిమాలు ఇచ్చాడు ఆయన. బొంబాయి కావచ్చు, ఇలాగా ఒకే ఒకటి కావచ్చు, ఇలాంటి ఎన్నో సినిమాలు, రంగేలి కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూసుకుంటే ఎన్నో హిట్లు. అంటే భారతదేశం రూపేసిన హిట్లు ఇచ్చాడు, మామూలు హిట్లు కాదు. కానీ ఈరోజు మరి అప్పుడు హిట్లు ఇచ్చినప్పుడు, అప్పుడు ఛాన్స్లు ఇచ్చినప్పుడు, మరి నువ్వు ముస్లిం అయితే అసలు ఛాన్స్ ఇవ్వరు కదా. నువ్వు ముస్లిం అయితే ఛాన్స్ ఇవ్వరు కదా. మరి ఆ విధంగా చూస్తే కమల్ హాసన్ అందరూ కూడా అందరూ అంటే విశ్వనటుడు అంటారు. మరి అతన్ని మనం కులం చూసి, మతం చూసి మనం ఓన్ చేసుకున్నామా? ఎక్కడో మహారాష్ట్రలో పుట్టి తమిళనాడులో సూపర్ స్టార్ ఏంటి రజనీకాంత్కి ఎంతమంది అభిమానులు లేరు? ఇండియా అంతా ఉన్నారు కదా. ఆ మటుకు చైనాలో ఉన్నారు, జపాన్లో ఉన్నారు, సింగపూర్లో ఉన్నారు. కాబట్టి మనకు అర్థమవుతుంది ఏంటి, ఒక కళాకారుడికి ఎప్పుడు కూడా ఈ ప్రాంతీయ భావాలు కానీ, లేదంటే కులాలు కానీ, మతాలు కానీ ఉండవు. ఎందుకంటే ఇవన్నిటికీ అతీతం వాళ్ళు. వాళ్ళ దృష్టిలో మనం చూడం కూడా. అసలు ఆ మాటకు వస్తే ఈరోజు ఏఆర్ రెహమాన్ చెప్పినంత వరకు అసలు ఏఆర్ రెహమాన్ అన్న ఆయన ముస్లిం అన్న విషయం చాలామందికి తెలియదు. రెహమాన్ అనే పేరుతో ముస్లిం అయిన నుండి చనుకోవచ్చేమో కానీ ఆ కోణంలో ఆలోచనలు. కానీ ఆయన హిందూ అనే సంగతి ఎంతమంది తెలుసు? హిందూ నుంచి అతను ముస్లింలోకి వెళ్ళాడు కదా. కాబట్టి ఆయనకేదో నమ్మకం కుదిరింది, ఆయన వెళ్ళాడు. అది ఆయన వ్యక్తిగత విషయం. మరి జయదాస్ ఒక క్రిస్టియన్ అయి ఉండి
మరి హిందూ మతంలోకి వచ్చాడు కదా, అది వాళ్ళ వ్యక్తిగత విషయాలు. కానీ జయదాస్ పాటలను మనం ఆస్వాదిస్తాం కానీ ఆయన హిందువా క్రిస్టియన్ అని చూసి ఎవడో ఆస్వాదించడు. ఎందుకంటే సంగీతానికి కానీ కళాకారులు కానీ దేనికైనా సరే ఈ కుల మత భేదాలు గట్ట ఉండవు, ప్రాంతీయ భావ భేదాలు కూడా ఉండవు. మరి ఇలా చూసుకున్నట్లయితే ఎన్నో ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. మరి ఇళయరాజా కూడా తర్వాత వెనకబడ్డాడు, తర్వాత దేవిశ్రీ ప్రసాద్ వచ్చాడు, మరి మధ్యలో కోటి వచ్చాడు, ఇప్పుడు తమ్మును, ఇప్పుడు భీమ్స్, ఇలా ఒక్కరే కంటిన్యూ ఉండరు. ఇక్కడ పాయింట్ ఏఆర్ రెహమాన్ తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మీ హీరో కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, ఎవరైనా సరే కావచ్చు, కొన్ని సినిమాల తర్వాత వాళ్ళ స్టఫ్ అయిపోతుంది. స్టఫ్ అయిపోయిన తర్వాత క్రియేటివ్నెస్ అనేది తగ్గుతుంది. తగ్గినప్పుడు కొత్త క్రియేటివ్ వచ్చినోడికి ఎంకరేజ్ చేస్తారు, ఆడి సినిమాలు హిట్ అవుతాయి. అప్పుడు ఆటోమేటిక్గా మనం వెనకడుగేస్తాం. అంటే కొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు కొట్టుకుపోక తప్పదు. అది డైరెక్టర్ విషయం దాసనారాయణ గారు అన్ని హిట్లు ఇచ్చిన తర్వాత ఆయన ఏ విధంగా ఇది ఫేడ్ అవుట్ అయ్యాడో చివరిలో అఫ్కోర్స్ ఆరోగ్య సమస్యలు కూడా ఆయనకు ఉన్నాయి. ఆ విధంగా రాఘవేంద్ర గారు, ఇలా డైరెక్టర్లో మనం చూసుకుంటే కె బాలచంద్ర గారు, వీళ్ళందరూ మనం చూసుకున్నట్లయితే గొప్ప గొప్ప కళాఖండాలు తీసిన కూడా తర్వాత ఫ్లాప్లు తీశారు. కేవీ రెడ్డి గారు కూడా ఫ్లాప్లు తీశారు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే కొంతకాలం అయిన తర్వాత మన బ్రెయిన్లో ఉన్న క్రియేటివ్నెస్ అనేది తగ్గుతుంది. కొత్త క్రియేటివ్నెస్ వచ్చినప్పుడు ఆ క్రియేటర్కి ఛాన్సులు దొరుకుతాయి. అంతమానం చేత నీ కులాన్ని చూసి నీ మతాన్ని చూసి కాదు. ఎందుకంటే చాలామంది అలాగే చేస్తున్నారు. అజరుద్దీన్ కూడా అలాగే చేశాడు ఒకసారి. అతనేమో మ్యాచ్ ఫిక్సింగ్ దొరికిపోతే నేను ముస్లిం కాబట్టి నా మీద ఆరోపణ చేస్తున్నాను. మరి ఆయన ముస్లిం అయితే ఆ వివక్ష కానీ ప్రభుత్వాలు కానీ ఉండుంటే ఆయన కెప్టెన్ ఎందుకు చేస్తాయి? కెప్టెన్ ఇచ్చినప్పుడు నువ్వు ఎందుకు ఆ మాట అనలేదు? నువ్వు దొరికిపో, నువ్వు నీ మీద ఆరోపణలు రాగానే ముస్లింను ముసుగేసుకుంటున్నావు. అలాగే ఎవరైనా హిందూ అలా చేసినా, క్రిస్టియన్ అలా చేసినా, ఎవరైనా సరే ఒక ఆరోపణ రాగానే నేను క్రిస్టియన్ కాబట్టి, నేను హిందువుని కాబట్టి, నేను ముస్లిం కాబట్టి ఇది కరెక్ట్ కాదు. మరి అవకాశాలు వచ్చినప్పుడు ఎందుకు ఆ మాట అంటం లేదు? కాబట్టి ఏఆర్ రెహమాన్ లాంటి ఒక ఆస్కార్ అవార్డు గ్రహీత, అందులోకి ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయిలో ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ చేస్తున్నాడు ఇప్పుడు ఆయన. ఆయన అక్కడ బిజీగా ఉన్నారు. కొంతమంది చెప్తుంది కూడా అదే అనమాట. ఆయన ఇంటర్నేషనల్ బిజీగా ఉన్నాడు కాబట్టి మేము టచ్ చేయటం లేదని. ఇప్పుడు జావేద్ అఖ్తర్ లాంటి వాళ్ళు ఆ లౌకికవాదులు, హేతువాదులు, అతనే క్లియర్ కట్గా చెప్పాడనమాట. ఏం చెప్పాడంటే రెహమాన్ అటువంటి నిర్ణయం అంటే అటువంటి అభిప్రాయం వ్యక్తపరచడం దురదృష్టకరం అన్నాడు. చాలామంది మంత్రులు కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు, అలాగే చాలామంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు వ్యతిరేకిస్తారంటే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మాత్రం కరెక్ట్ కాదు, చాలా దురదృష్టకరం. వీలైతే ఆయన జాతికి క్షమాపణ చెప్తే మంచిది. అప్పుడు ఆయన మీద గౌరవం పెరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మంజర్ సింగ్ టాక్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.